నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. నేనైతే నా మట్టుకు నీ సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. ఎందుకనగా ఆయన ప్రేమను పొందుకున్న వ్యక్తిగా, ఆయన ప్రేమను రుచి చూసిన వ్యక్తిగా, నేను ఆయనను స్తుతించే వ్యక్తిగా ఉంటాను. నిర్లక్ష్యంగా, మౌనంగా నేను ఉండను. ఆయన స్తుతిని ప్రచురపరిచే వ్యక్తిగా నేను ఉంటాను. ఆయన ప్రేమను రుచి చూసిన వ్యక్తిగా, నా తోటి వారికి, నాతో ఉన్న వారికి, నా ఇరుగు పొరుగు వారికి, నా బంధువులకు, మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు ప్రేమ గల ఈ యేసు ప్రభువును పరిచయం చేసే వ్యక్తిగా నేనుంటాను. నేనైతే దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుణ్ణి మహిమపరుస్తాను. నా మటుకు నేను ప్రభువును ఘనపరిచే వ్యక్తిగా ఉంటాను అని ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. మరి నీ సంగతి ఏంటి? నీవును దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా, ఆయన ప్రేమను ప్రచురపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు.